చూసావా మధ్యాహ్నం ఎగురుతూ ఎగురుతూ వచ్చి నా చేతుల్లోనే వాళ్ళు. నువ్వు ఈ అడవిలో ఒంటరిగా గెంతుతుంటే అర్థం లేడి పిల్లకున్నావే. కాకపోతే ఏంటే ఎంతకాలమే మనకి ఎడబాటు మారి బతుకు. చూడు నా ఒళ్ళు ఎంత ఏడెక్కిపోనాడు. ఏడికిపోతే కాళ్ళు చేతులు కట్టుకుని ఆ కోనెట్ట దూకేదాకా నాకేం కర్మ, పక్కన నువ్వు ఉండగాను. నువ్వు మనిషివా కొట్టువా? ఏంటైతే ఏదో పని చేస్తా? బాబా చూడు బాబా ఈ సచ్చినాడు. ఏంటి హౌదూర్ నువ్వు కూడా అట్లా చెప్తావు? బొత్తిగా తినగలంటే ఖాతా లేకుండా పోనాది. అందుకని ఇట్లాంటి ఏదో పని చేస్తావరా? ఆడపిల్లని మంచిగా మచ్చిగా చేసుకోవాలి కానీ. ఏ ఎప్పటికైనా ఇది నా బీబీయేగా. చూసావు హుజూర్? ఏంటి తప్పు కదమ్మా. బాబా సచ్చినా నేను వీటిని చేసుకోను. చేసుకోవు? ఎట్లా చేసుకోవు నేను చూస్తాను. బలవంతంగా నిన్ను నిఖా కట్టుకోపోతే నా పేరు చోటయ్య కాదు. బలవంతంగా నన్ను నిఖా కట్టుకో, నిన్ను 10 నిలువుల లోతున పాతేసి పైన గోడి కట్టించకపోతే నా పేరు మారిదానే కాదు. చూసావు హుజూర్? అసలు దీనికి ఇదంతా నువ్వు తెలుస్తాయి. తొందర పడకరా, యాడికి పోద్ది? మన గూటి శలకే కదరా. చూస్తాను.